హైదరాబాద్లో ఉన్న అవకాశాలు రకరకాలుగా ఉన్నా ఒక మంచిగా అసలు బిజినెస్ మనీ దాని గురించి చెప్పే ముందు దానికి కొద్దిగా ప్రియాంబులేషన్గా శ్రవణ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ స్పీకర్. ఐ ఇన్వైట్ శ్రవణ్ గారు, ప్లీజ్ కమ్ అండ్ షేర్ యువర్ బిజినెస్ ఆపర్చునిటీ అని పెట్టి బిజినెస్ ఆపర్చునిటీ వాట్ యు వుడ్ లైక్ టు ప్రపోజ్ టు ఎవ్రీబడి. దెన్ సుకుమార్ సార్ నీ బేస్ మీద మాట్లాడతారు ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ గప్పా సార్, గురూజీ. సో అందరికీ హ్యాపీ మార్నింగ్. నా పేరు సార్ చెప్పినట్టుగా శ్రవణ్ వర్మ. నేను ఒక 10 years నుంచి ట్రైనింగ్ ఫీల్డ్లో ఉంటూ అండ్ ఒక బిజినెస్ చేస్తూ మీ ముందుకు వచ్చాను ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది. అందరు బాగున్నారా? హౌ ఆర్ యు ఆల్? ఓకే, అందరు ఫైన్ అని చెప్తారు. ఏమని చెప్తున్నారు? ఓకే, ఫైన్ ఈజ్ అ నెగటివ్ వర్డ్. ఎంత ఫైన్ కడుతున్నారా? నాకేమైనా ఎవరు కడుతున్నారు ఫైన్? సో ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని ఆపాడు అనుకోండి, ఏం అడుగుతాడైనా? ఫైన్ అడుగుతాడు. ఎస్ ఆర్ నో? సో జనరల్గా ఇది అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఫైన్ 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 అని అలవాటు అయిపోయింది. ఇంకా 10 సంవత్సరాల తర్వాత somebody came to you and asking how are you, you say fine. సో ఇదొద్దు, అందరికీ చాలా ఎక్సలెంట్ వర్డ్స్ ఉన్నాయి. లైక్ ఎక్సలెంట్, ఫెంటాస్టిక్, మార్వెలస్, ఇలా చాలా ఆన్సర్స్ ఉన్నాయి. అవునా కదా? ఓకే, హౌ ఆర్ యు ఆల్? ఓకే, ఒకసారి ఎక్సలెంట్ అందాం. హౌ ఆర్ యు ఆల్? వావ్, ఇప్పుడు అంతా కూడా హాల్ అంతా స్మైలింగ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, సో అయితే ఇప్పుడు ఒక ఎక్సలెంట్గా ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆర్ యు ఆల్ రెడీ? ఆర్ యు ఆల్ రెడీ? ఒకసారి అంటే రెడీ అంటే జస్ట్ ఎస్ అని చెప్తా ఉంటారు. ఇది చిన్నప్పటి నుంచి కూడా సంబడి ఈజ్ ఆస్కింగ్ హౌ ఆర్ యు, ఆర్ యు రెడీ అంటే ఏమంటాం మనం? ఎస్. ఆర్ యు రెడీ అంటే గట్టిగా చెప్పాలి. ఆర్ యు రెడీ అంటే, ఆర్ యు రెడీ అంటే. కానీ ఎంత ఎనర్జీ అయితే ఇప్పుడు ఉందో చివరికి ఏమైతే అంటే తుస్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆర్ యు రెడీ అన్నప్పుడు చాలా ఎక్సలెంట్గా ఎస్ అని చెప్పారు, కానీ చివరికి వెళ్ళేసరికి ఏమవుతుంది? తుస్ అయిపోతుంది. అందుకే ఒకసారి ఏమని చేద్దామంటే ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఓకేనా? ఒకసారి అందరూ ఇలా పొజిషన్ తీసుకోండి. ఎవ్రీబడి టేక్ ద పొజిషన్ లైక్ దిస్. ఎస్. ఆర్ యూ రెడీ అన్నప్పుడు ఎస్ ఇట్లా రోల్ చేయాలి హ్యాండ్స్. ఓకే, ఆర్ యూ రెడీ? ఎస్ ఎస్ ఐఎమ్ రెడీ. ఓకే, ఒకసారి అందరు నేను ఏం చేయను ఇప్పుడు మీరు చేయాలి. ఒకసారి అందరు పొజిషన్ తీసుకోండి ఇలా. ఆర్ యూ రెడీ? ఎస్ ఎస్ ఐఎమ్ రెడీ. వావ్, ఇప్పుడు అంతా బ్యూటిఫుల్గా ఉంది. సో చాలా ఇండస్ట్రీగా ఉన్నారు. ఒకసారి మీకు మీరు అందరికీ చప్పట్లు కొట్టుకోవాలి. మీకు మీరు. ఎస్, వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డియర్ ఫ్రెండ్స్, అయితే నేను ఏం చేస్తానంటే జనరల్గా ఒక 500 రూపీస్ నోట్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? ఎస్, వాట్ ఈస్ దిస్? 500, అవునా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే దీని గురించి ఇప్పుడు కొంచెం నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పొచ్చా? దీన్ని ఏమంటారు? మనీ. ఏమంటారు? మనీ, డబ్బు. ఎస్ ఆర్ నో? ఓకే, వెరీ గుడ్. అయితే ఇది నేను తెలుసుకున్నప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ ఇది నేను తెలుసుకున్నాను. ఓకే, వాల్యూ యువర్ సెల్ఫ్. ఏంటి సార్? అయితే ఇదేంటంటే వాల్యూ, ఇదేంటిది? దీని వాల్యూ ఎంత? ఓకే, రైట్. సో ఇప్పుడు దీని ఒక చిన్న యాక్టివిటీ లాగా చూపించాలనుకుంటున్నాను. ఏం చేస్తాను ఇప్పుడు? ఇది అంత పరిచయం అవుతున్నారు, ఏంది ఆ 500 రూపీస్ని అట్లా మొత్తం మరత పెట్టేశాడు ఏంది అని చెప్పేసి కదా. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? ఎంత? ఓకే, గట్టిగా ఇంకా పిసికేసా, ఇంకా అసలు నాకు ఎంత ఎనర్జీ ఉందో అంత చేసేసా. దీని ఎనర్జీ ఎంత? ఇప్పుడు ఎంత? దీని ఎనర్జీ ఎంత? దీని వాల్యూ ఎంత? ఓ గట్టిగా వేసేసా మొత్తం. ఓకే, మొత్తం దీని ఒకటి చెప్పలేసా. ఎంత? దీని వాల్యూ ఎంత? పిరికిలో పిసికేసా. ఎంత దీని వాల్యూ? రైట్. అయితే ఇప్పుడు చూడండి బాస్, ఇప్పుడు దీని వాల్యూ ఎంత? ఓకే, సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాడే బాస్, మిమ్మల్ని చాలా మంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు, తొక్కుతూ ఉంటారు, బురద చల్లుతూ ఉంటారు. కానీ మీ వాల్యూ తగ్గుతా? మీ వాల్యూ ఏదైతే ఉందో ఈ 500 లాగా అలానే ఉంటుంది. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? సో వాల్యూ యువర్ సెల్ఫ్ అని చెప్తా ఉన్నాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో డియర్ ఫ్రెండ్స్, అయితే ఈ వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే మనకు సక్సెస్ వస్తుంది. ఎప్పుడైతే మనం వాల్యూ ఇచ్చుకుంటామో మనకేమొస్తుంది? సక్సెస్ వస్తుంది. అయితే నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ సక్సెస్ అని అడిగాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, వాట్ ఈస్ సక్సెస్? మీరందరూ చెప్తారు ఓకే సక్సెస్ అంటే మన గోల్స్ రీచ్ అవ్వడం, అకంప్లిష్మెంట్ చేయడం అని చెప్తా ఉంటారు. అయితే నేను దీనికి సపరేట్గా ఒకటి చేశాను అనమాట. అయితే వాట్ ఈజ్ మై సక్సెస్ అన్నప్పుడు నేనేం చేశానంటే 9876543210 అని చెప్పాను. ఇది చాలామంది ఏమడుతున్నారు అక్కడ నుంచి, సార్ ఇది మీ ఫోన్ నెంబర్ అని అడుగుతున్నారు. ఇది నా ఫోన్ నెంబర్ కాదు, కానీ నేనేం చేస్తున్నా అంటే ఇది సక్సెస్కి ఫార్ములా అనమాట. అంటే నా సక్సెస్కి ఫార్ములా ఏదైతే ఇప్పుడు ఒక బిజినెస్ నేను చేస్తున్నానో ఈ బిజినెస్కి సంబంధించిన ఒక విజువలైజ్ చేసుకొని ఈ బిజినెస్కి నేను సంబంధించి ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకొని దీని మీద పనిచేస్తూ ఉన్నాను అదందరికీ మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. వింటారు అనుకుంటారా? మీరందరూ వింటారా? ఒకసారి అందరు 9 అనండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఏమనాలి? 8 అనాలి. ఓకే,
రైట్. సో 9 అనండి అందరూ. 9 glasses of water every day. Next number. 8 hours of sleep every day. Next number. 7 wonders of the world visit చేయాలనుకుంటున్నాను ఫ్యామిలీతో. నెక్స్ట్ నెంబర్. 6 digit ఇన్కమ్ ఉండాలనుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్. 5 days వాకింగ్ ఉండాలనుకుంటున్నాను. 2 days లగ్జరీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్. 4-wheeler కార్ బెంచ్ BMW ఉండాలనుకుంటున్నాను నా దగ్గర. నెక్స్ట్ నెంబర్. 3 bedroom విల్లా లగ్జరీగా ఉండాలనుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్. 2 cute children ఉండాలనుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్. అరే ఇవన్నీ ఉండి ఒక స్వీట్ హార్ట్ లేకపోతే ఎట్లా బాస్ అని చెప్పి ఒక స్వీట్ హార్ట్ కావాలనుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్. అరే ఇవన్నీ ఉండి అసలు లైఫ్లో టెన్షన్స్ ఉండకూడదు, 0 lives, 0 tensions అండ్ 0 failures ఉండాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై సక్సెస్. ఓకే, ఇలాంటి సక్సెస్ మీ అందరి కోసం కూడా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా విజువలైజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ నేను 7 wonders ఆఫ్ ద వరల్డ్ చూడకపోయినా ఈ రోజు వరకు ఒక 7 countries తిరిగి ఉన్నాను నేను. సో ఇంకా నేను వెళ్ళాలనుకుంటున్నాను ఈ రోజు, అంటే ఏమంటే ఈ మంత్ 18th రోజు కూడా నేను ఇంకో కంట్రీకి వెళ్తున్నాను, మలేషియాకి వెళ్తా ఉన్నాను. సో ఇలా ఎప్పుడైతే మనము విజువలైజ్ చేసుకుంటామో డెఫినెట్గా మీ ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధిస్తారు. మీ అందరికీ తెలిసింది యద్భావం తద్భవతి. ఏదైతే అనుకుంటారో అదే అచీవ్ చేస్తారు. సో నా సక్సెస్ నేను రాసి పెట్టుకున్నాను, మీ సక్సెస్ మీరు అందరూ రాసి పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మీ అందరికీ శ్రవణ్ వర్మ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ లైఫ్లో సక్సెస్ సాధించాలంటే వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది దీనికి. ఆ ఫార్ములా ఏంటంటే S/No = life అంటారనమాట. S/No = లైఫ్. అంటే నువ్వు తీసుకునే డిసిషన్ పైన ఎస్ అని చెప్తున్నావా, నో అని చెప్తున్నావా, అది ఏం డిసైడ్ చేస్తుంది అంటే నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అవునా కాదా? ఓకే, నచ్చితే చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సక్సెస్లో మీరందరూ ఉండాలనుకుంటే, మాతో పాటు మీరు ప్రయాణం చేయాలనుకుంటే ఇక్కడ ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ పైన మీరు ఖచ్చితంగా కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. మేము మీకు కాల్ చేసి ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చి 100% ఏదైతే సక్సెస్ నేను చూస్తున్నానో ఈరోజు అద్భుతంగా మీరు కూడా సక్సెస్ చూస్తారు. అండ్ అలాంటి ఒక లైఫ్ని మీ అందరికీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. అదే కంపెనీ టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గంపా సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.